రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 400 ఎకరాల భూములపై వివాదం. భూములు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం HCUకి చెందినవే అని, వాటిని వేలం వేయొద్దంటూ విద్యార్థులు ఆందోళన కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. భూముల వివాదంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 3 ఏళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తామని, ఆ 400 ఎకరాలు తిరిగి రిటర్న్ తీసుకుంటామని హెచ్చరించారు. HCU భూములు ఎవరు కొన్నా నష్టపోతారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజల సొమ్మును రక్షించాల్సిన మీరు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అయితే దొంగలాగా ఎందుకు పోతున్నారు? 10 రోజుల సమయం అడిగిన మీరు ఎందుకు అంత తొందరగా బుల్డోజర్లు పంపించారు? సెలవులు చూసుకొని వెళ్లి చెట్లు కూల్చుతున్నారు. పేరుకే ప్రజాపాలన, ఎక్కడా కూడా ప్రజాస్ఫూర్తి లేదు. పశ్చిమ హైదరాబాద్ లో కేవలం 2500 ఎకరాలు మాత్రమే ఉంది. దీనిని ఎందుకు పాడు చేస్తున్నారు? ఈ విషయంపై కేసీఆర్ హైదరాబాద్ నాయకులతో చర్చించారు. హైదరాబాద్ కు మేము చేసిన ఎఫర్ట్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవానికి తెరలేపాము. అప్పుడు హైదరాబాద్ కు గ్రీన్ సిటీ అవార్డు కూడా వచ్చింది. మా హయాంలో దేశంలో అన్ని రాష్ట్రాలలోకెల్లా తెలంగాణలో గ్రీన్ కవర్ పెరిగింది. అందుకే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తాం. రాగానే ఆ 400 ఎకరాలు తిరిగి రిటర్న్ తీసుకుంటాం. ఆ 400 ఎకరాల్లో ఎకో పార్కు ఏర్పాటు చేస్తాం. ఆ భూములు ఎవరు కొనుక్కున్నా నష్టపోతారు, ముందే చెబుతున్నాం. తర్వాత ఎవ్వరూ మమ్మల్ని అడగొద్దు అని కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. ఇక మేము అధికారంలో ఉన్నప్పుడు రోహిత్ వేముల విషయంలో HCUకి రాహుల్ గాంధీ వస్తే మేము ఎస్కార్ట్ ఇచ్చాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా చేస్తోందో చూడండి. రాహుల్ గాంధీ ఒకసారి మీ ప్రభుత్వానికి చెప్పండి. దేశమంతా కోడై కూస్తున్న ముఖ్యమంత్రికి కనిపించడం లేదు. మరోసారి చెప్తున్నాం, ఈ ల్యాండ్ కోసం ఎవరూ కూడా వేలంలో పాల్గొనకండి. ఇది హైదరాబాద్ ప్రజల ఆస్తి. ఈ 400 ఎకరాలు కాపాడే బాధ్యత మాది. మంత్రులకు విషయం తెలియక మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి దగ్గర మెప్పు కోసం 20 నుంచి 30% కోసం మాట్లాడుతున్నారు. బండి సంజయ్ ఐటమ్ నెంబర్ 6. కేంద్ర ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూసుకోవాలి. తంబాకు తింటూ తిరిగితే బండి సంజయ్ కు ఏం తెలుస్తుందని కేటీఆర్ విమర్శలు చేశారు.